హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. మనతో పాటు ఉన్నారు కొత్త మలుపు సినిమా హీరో ఆకాష్ గోపరాజు, అలాగే ఇదే సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన మహేందర్. ఇంట్రో చాలా సింపుల్గా ఉంది అనిపిస్తుంది కదా, ఇప్పుడు మరోలా చెప్తా చూడండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సింగర్ సునీత గారి అబ్బాయి ఆకాష్ గోపరాజు, అలాగే ఈ సినిమాలో ఆకాష్ గోపరాజు ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన మహేందర్. సో మరి ఈ కొత్త మలుపు సినిమా అయితే జూన్ 12వ తారీఖు థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ హాయ్ ఎలా ఉన్నారు? ఓకే, కొత్త మలుపు సినిమాని మీరు రెండో సినిమాగా ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? స్టోరీ లైనా, లేకపోతే డైరెక్టర్ మీకు ఏమైనా ఫ్రెండా, లేకపోతే ప్రొడ్యూసర్ మీకు ఏమైనా దగ్గరనా, లేకపోతే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఈ సినిమా? లేదు, ఈయన ఉంటాడండి. లేదు, కానీ ఒక్కటి ఏంటంటే ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ సర్కార్ నౌకరీ. సర్కార్ నౌకరీ కొంచెం ఇంటెన్స్ క్యారెక్టర్, ఇంటెన్స్ సోషల్ ఇష్యూ మీద ఆధారపడ్డ మూవీ కాబట్టి అందులో నుంచి బయటపడి కొంచెం బ్రీజీ కామెడీ వేలో చేద్దామని ఈ జోన్లోకి వచ్చినప్పుడు తగిలిన స్క్రిప్ట్ శివ గారు నాకు అందించారు. కామెడీ అంటే ఇష్టమా మీకు? చాలా చాలా. అది నేను చేయగలనా లేదా అని ఈ సినిమాతో తెలుస్తుంది నాకు కూడా. సో మీరు హ్యాపీయా? మరి కొంచెం హ్యాపీ అండి. మా డైరెక్టర్ కూడా హ్యాపీ అన్నప్పుడు నాకు ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. అండ్ ఇలాంటి కామెడీ ఆర్టిస్ట్ కొలాబరేట్ అవ్వడం కూడా నాకు చాలా ఆనందంగా అనిపించింది. సో వెరీ దారుణంగా అనిపించింది. సరే సరే, మీరు సెకండ్ మూవీ కామెడీ మూవీ సెలెక్ట్ చేసుకున్నారు. మీరు చూసారా? ఫస్ట్ సినిమా సర్కార్ నౌకరీ అని విన్నాను. ఇఫ్ మీకు టైం ఉంటే చూడండి, ఇట్స్ నైస్ మూవీ యాక్చువల్లీ. ఓకే, చూస్తాను తప్పకుండా చూస్తాను. మీరు చూసారా? ఎప్పుడైతే మా డైరెక్టర్ నాకు ఫోన్ చేసి ఇట్లా ఆకాష్ అని ఆయన ఉన్నారు, ఆయనతో సినిమా చూస్తాను, ఫస్ట్ నేను చూసింది ఏంటంటే సర్కార్ నౌకరు పెట్టుకుని మొత్తం చూసేసా. ప్యాకెట్స్ మీద ఉంటుంది కదా, బట్ అది ఇది డిఫరెంట్ జోనర్ కదా. అవును. మరి ఎలా? నాకేం సంబంధం అంటే మరి మీకు కామెడీ ఉందని చేశారు మూవీ అంతే కాదు. నేను అనేది సర్కార్ నౌకరీ ఆబ్వియస్లీ ఇప్పుడు హీరోతో పని చేస్తున్నప్పుడు చూడాలి కాబట్టి ప్రీవియస్ వర్క్ అంతా ఆయన ఇన్స్టాగ్రామ్ మొత్తం ఫాలో అయ్యి ఆయన ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాను నాకు ఒక డాన్స్ పెట్టండి. ఆయన ఫస్ట్ సినిమాలో ఛాన్స్ లేదు, అసలు పెడితే కొడతారు దాన్ని, అంటే సెట్ కాదు. ఇప్పుడు సెకండ్ సినిమాలో మంచి ఛాన్స్ వచ్చింది, ఒక మంచి దాబాలో మాస్ సాంగ్ ఒకటి ఉంటుంది. ఆయన ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ఏంటంటే ఆయన ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెట్టి ఇంప్రెస్ చేసి మా డ్యాన్స్ మాస్టర్ కింద పడి మీద పడి ఈయన కింద పడి మీద పడి మంచి సాంగ్ చేశారు దాన్ని. ఇప్పుడు మీరు ఎందుకు ఏంటి అని సెకండ్ సినిమా అడుగుతున్నారు, ఆయన అడగండి. ఓకే, మిమ్మల్ని కూడా అడుగుతా, మీది ఇది ఎన్నో సినిమా? ఇట్లా కొనుక్కున్నాను, కాంప్లికేటెడ్ క్వశ్చన్ సార్. అంటే ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసారు మీరు? చేసింట ఒక 7-8 చేసింట. కొత్త మలుపులో మీకు బాగా నచ్చిన అంటే అంశం ఏంటి? అది వినే మీరు ఒప్పుకున్నారా, లేకపోతే ఏదో కామెడీ సినిమా నేను చేసేస్తా యాక్టింగ్ అని? అట్లానే కదా, అట్లా ఎంత కామెడీ సినిమా, ఎంత క్లీషే, ఎంత రొటీన్ రోల్స్ అయినా యాజ్ అన్ యాక్టర్ నా ఎఫర్ట్ నేను పెట్టాలి. ఇప్పుడు ఎంత హీరో ఫ్రెండ్గా చేసినా, ఎంత హీరోకి ఆపోజిట్ చేసినా, ఎంత కామెడీ రోల్స్ చేసినా, ఆ ఉన్న కథకి నేనేం చేయగలుగుతా. ఇప్పుడు నాకు ఒకటే సీన్ ఉంది అంటే ఆ సీన్ ఒకటే సీన్ కాదు, ఆ సీన్కి నేనేం యాడ్ చేయగలుగుతా అనేది చూస్తా నేను. బట్ నేను ఎప్పుడైతే కొంచెం అంటే ఆబ్వియస్లీ హీరో ఫ్రెండ్స్ పక్కన హీరో ఫ్రెండ్గా చేయాలి, క్యారెక్టర్ రోల్స్ చేయాలి అనుకున్నప్పుడు శివగారు నన్ను పిలిచి, అంటే నా ప్లేస్లో వేరే పెద్ద యాక్టర్ని అనుకున్నారు. నాకు అనుకున్న బడ్జెట్ ఆయన అనుకున్న బడ్జెట్కి మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆయన తీసుకొచ్చేస్తా అన్నారు. అదంతా దొబ్బదని చెప్పి నన్నే పెట్టుకున్నారు. ఆయన అంత సీన్ లేదు, ఈ బడ్జెట్కి ఆయన రారు అని. థ్యాంక్ యూ శివ గారు, అక్కడే ఉన్నారు. సో అదే అంటున్నా, ఎవ్రీ సినిమా ఇప్పుడు నేను ఆబ్వియస్లీ ఇప్పుడు చేసిన 2-3 సినిమాలు హీరో ఫ్రెండ్స్గానే చేసిన. కాకపోతే ఏంటంటే ఆ కథకి తగ్గట్టు, ఆ అట్మాస్ఫియర్ సిచ్యువేషన్స్కి తగ్గట్టు డీల్ చేస్తూ ఉండాలి. సెట్లో ఆకాష్ బాగా సపోర్ట్ చేసిందా? సపోర్ట్ చేశాను. అంటే నేను మిడ్వేలో ఆన్సర్ చేసిన ఏమన్నా అంటే యాటిట్యూడ్ చూపించిండా, ఇట్లా నేను నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది అని, లేకపోతే చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడా? ఫ్రెండ్లీ, ఆయన జనరల్గా డౌన్ టు ఎర్త్ అంటాడు, ఈయన అందరి దగ్గర కింద ఎక్కడో భూమి లోపల ఉంటాడు ఆయన, అంత డౌన్ టు ఎర్త్ ఆయన. ఇలా అట్లేం లేదు, అంటే వీఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్ యాక్ట్ చేస్తున్నప్పుడు. ఆకాష్ మీరు చెప్పండి, సర్కార్ నౌకరికి అలాగే కొత్త మలుపుకి మీలో మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి ఒక యాక్టర్గా? కాస్ట్యూమ్స్ మంచిగా ఉన్నాయి. కాస్ట్యూమ్స్ ఎవరైనా చేంజ్ చేస్తారు, అది కాదు యాక్టింగ్ పరంగా. సర్కార్ యాజ్ ఐ సైడ్ అది కొంచెం ఇంటెన్సిటీతో డ్రివెన్ మూవీ. చాలా ఈ రకమైన ఎమోషన్స్ ఏదైతే ఏడుపు కానీ, భయం కానీ, ఒక రిస్ట్రైన్డ్ ఎమోషన్ ఏదైతే ఉందో అది చాలా చూపించాల్సి వచ్చింది. అది ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా కొంచెం భయం కానీ, కొంచెం డౌట్ఫుల్గా చేసా ఆ పర్ఫార్మెన్స్లో నాకు అనిపించింది. అంతే అడ్వాంటేజ్ విత్ దిస్ పర్టికులర్ రోల్ ఏంటంటే కొంచెం ఓపెన్ అప్ అయ్యే ఛాన్స్ వచ్చింది నాకు యాజ్ అన్ యాక్టర్. అండ్ కొంచెం ఫ్రీగా రోజు చూసే మన సిటీ బాయ్స్ అలా ఉంటారు బేసిక్లీ, అలాంటి ఒక క్యారెక్టర్
చేయడంతో ఇంకొంచెం ఓపెన్ అప్ అయ్యాను. కెమెరా కాన్షియస్నెస్ కొంచెం తగ్గింది. అండ్ కొలాబరేషన్లో ఏదైతే మా ఇద్దరి మధ్య జరిగే ఫనీ సీక్వెన్సెస్తో ఇలాంటి సపోర్టింగ్ యాక్టర్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా ఈజీగా అయిపోద్ది అది. అండ్ సెట్లో కూడా చాలా యంగ్ స్క్వాడ్. సర్కార్ నౌకరీ టైంలో అంటే రాఘవేంద్ర రావు గారు, భరణి గారు అలాంటి పెద్ద పెద్ద ఆర్టిస్ట్తో ఉండాల్సిన స్టేజ్ కాబట్టి ఐ వాజ్ వెరీ ఏది సినిమా ఎంజాయ్ చేసుకుంటూ చేద్దాం అనుకునేమో కానీ మజాక్ అదే కదా. కానీ అలాంటి పెద్ద డైరెక్టర్స్ స్టార్స్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం మనకు కూడా నేర్చుకోవడానికి రిస్ట్రైన్గా ఉండాలి. కానీ ఇక్కడ ఈ యంగ్ స్క్వాడ్తో ఇలాంటి కొత్త వాళ్ళతో కొలాబరేట్ అయినప్పుడు అండ్ ఆ రోల్ స్పెసిఫిక్గా కూడా కొంచెం ఓపెన్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది యాజ్ అన్ యాక్టర్. కొత్త మలుపు సినిమాలో మీకు బాగా అంటే గుర్తుండిపోయిన సీన్ ఏంటి? అది యాక్ట్ చేసేటప్పుడు నేను ఇప్పుడు యాక్టర్గా ఓకే నేను ప్రూవ్ చేసుకుంటున్నా అని అనిపించిన సీన్ ఒక సీన్ అంటే చిన్నప్పటి నుంచి చాలా మనం కామెడీ మూవీస్లో ఎక్కువ చూస్తుంటాం. హీరో క్యారెక్టర్ ఎప్పుడైతే తాగి యాక్ట్ చేయాల్సిన సందర్భం వస్తున్నప్పుడు అది న్యాచురల్గా కొంచెం కూడా స్లిప్ అయితే చాలా ఫేక్గా అనిపిస్తుంది తాగి యాక్ట్ చేయడం అనేది. ఈ సినిమాలో ఫస్ట్ టైం నేను ఐ హ్యాడ్ టు డూ అ సీక్వెన్స్ వేర్ నేను మొత్తం తాగేసి ఉండి ఒక అర్థపర్థం లేకుండా మాట్లాడుతూ ఉంటాను. రియల్ లైఫ్లో తాగుతారా? అది వెరీ సోషల్ బట్ వెరీ ఎవరికి అంటే మామూలుగా కొన్ని సీన్స్ అంటే నానిగారు కూడా ఎప్పుడో చెప్పారనుకుంటా దసరా మూవీ టైంలో ఆ సీన్ కోసం ఆయన కొంచెం సిప్ చేశారంట, అంటే ఆ ఫీల్ కోసం. అవునవును. అట్లా అంటే యాక్చువల్లీ ఇందులో అలా అవ్వలేదు. అంటే నన్ను నేను ఛాలెంజ్ చేసుకుందాం, తాగకుండా తాగినట్టు ఎలా యాక్ట్ చేయొచ్చు మనం అని ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ బేసికలీ. అండ్ ఐ ఫీల్ లైక్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ పార్ట్ ఈ సినిమాలో. అండ్ ఏదైతే మీరు అడిగారు నాకు యాక్టర్గా వచ్చిన కాన్ఫిడెన్స్ ఒక సీన్ ఇచ్చిందంటే అదే, వేర్ ఐ డెంట్ డ్రింక్ బట్ ఐ హ్యాడ్ టు పోర్ట్రే అ డ్రంకర్డ్ ఆ సినిమా. మీరు ఈ సినిమాలో ఎక్కువ హీరోయిన్ గురించి కొంచెం అంటే మరీ ఎక్కువ కాదు కొంచెం బ్యాడ్గా చెప్తారంటే హీరోకి, నిజమేనా? నేను వేదాలు వల్లిస్తుంటా సినిమా, కానీ అయినా హీరో మీ మాటలు పట్టించుకోవడం అంటే ఎందుకు పట్టించుకుంటారండి? లవ్ ఈజ్ బ్లైండ్ అనుకుంటూ కలర్ బట్టలు వేసుకుని తిరుగుతుంటారు. ఏం చేయలేదు బ్లైండ్ పీపుల్. ఎందుకు వాళ్ళ ప్రేమ అంటే మీకు అంత అది జెలసీ? నాకెందుకు జెలసీ? ఆమె నన్నగా అంటే మీకు ఆమె దక్కలేదనా లేకపోతే మీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? అంటే ఆయన ఇంటెన్షన్ అంతా ఏంటంటే నేను ఎక్కడ బాధపడకూడదు, నేను ఎక్కడ డిప్రెషన్ లో వెళ్ళకూడదు. ఏది ఇందులో మీకు అదే అని తెలిసిందా అండి? లేదు కదా. ఈ మధ్య స్టోరీ ముందు చెప్పేస్తేనే సినిమాకి వెళ్ళి చూస్తున్నారు అందరూ. ఎక్కువ చెప్తే అసలు ఎవరు రావట్లేదని ఆయన స్క్రిప్ట్ పంపండి. సో అదే నా హీరో క్యారెక్టర్ కొంచెం జాగ్రత్తలో ఉంచుతాడు ఆ హీరోని. ఎందుకంటే హీరో క్యారెక్టర్ అప్పుడప్పుడు ఎలా అయిపోతాడంటే ఏ చెప్పేసినా నమ్మేస్తాడు, అమ్మాయి చెప్పింది. ఎవరు ఏం చెప్పినా అమ్మాయి గురించి అది కూడా నమ్మేస్తారు. సో కొంచెం నాకంటే మోర్ రేషనల్ గా ఆలోచించి ఒక థర్డ్ పర్సన్ లో ఆలోచించి నా మొత్తం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, సో నా మంచి కోరి ఆయన హెల్ప్ చేస్తూ ఉంటాడు నన్ను అంతే. ఇక హీరోయిన్ భైరవి గురించి చెప్పండి, ఎలా ఉండింది కెమిస్ట్రీ ఆవిడతో సెట్స్ లో? వెరీ ఈజీ గోయింగ్ అండి. చాలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ నార్త్ నుంచి వచ్చారు, అస్సాం నుంచి వచ్చారు. అండ్ నార్త్ నుంచి వచ్చిన తర్వాత సడన్ గా 30-40 మంది తెలుగు వాళ్ళ మధ్యన ఆవిడ పనిచేయాలంటే ఏ యాక్ట్రెస్ కి యాక్టర్ కైనా కష్టమే ఆ భాష తెలియనప్పుడు. మీరు ఆవిడకి సపోర్ట్ చేశారా బాగా? సో ఇప్పుడు క్లియర్ గా అర్థమైపోయింది ఎవరు సపోర్ట్ చేశాడు ఎవరు చేయలేదు. అంటే మీరు బాగా సపోర్ట్ చేశారా లాంగ్వేజ్ పరంగా? నేను అట్లా సపోర్ట్ చేయను, నాకే ఒకరు సపోర్ట్ కావాలి. నేను హిందీ మాట్లాడతానండి. సో ఎప్పుడైతే ఇప్పుడు ఇబ్బంది ఏమైతుంది అంటే ఈయనదేమో హైదరాబాద్ హిందీ, ఆమెదేమో నార్త్ హిందీ. నాకు హిందీరా, అది కిచిడి. అది మిమ్మల్ని చూస్తే ఇక్కడే లోకల్ హైదరాబాద్ లెక్క కనిపిస్తుంది. హైదరాబాద్ అయితే హిందీ వస్తుందా? రావదా? రాదు. కొత్తగా వచ్చిన వాళ్ళే భయ్యా తోడా ప్యాస్ డాలో అంటున్నారు. నేను ప్యాస్ ఎందుకు దాల్తాను, నేనే వేసుకుని తింటాను. సో వెరీ ఈజీ గోయింగ్ అండి. ఆవిడతో ఆ కొలాబరేషన్ అంతా స్మూత్ గా ఉంటుంది. ఎప్పుడైనా ఆవిడకి డౌట్ ఉన్న తెలుగు డైలాగులు దీనికి అర్థం ఏంటి, అసలు ఎందుకు చెప్తుంది ఈ క్యారెక్టర్, డైరెక్టర్ కాకుండా హీరో గారిని అడిగారు. అదేంటో ఆమె ప్రేమ. అది అక్కడ కూడా జెలసీ, రియల్ లో కూడా జెలసీ. నాకెందుకండి జెలసీ? నన్ను అడగొచ్చు కదా, పక్కన నేను ఖాళీగానే ఉన్నాను. ఎప్పుడైనా హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్తుంది కానీ రేపు నాకు లవ్ స్టోరీ పెట్టండి అని. ఐశ్వర్య అమ్మాయి ఉంది కానీ నీ బదులే అన్నాను. సరే ఆకాష్ గారు, ఇక సినిమా లైఫ్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ఈ మధ్య ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ హీరోల కొడుకులు హీరోలు అవుతున్నారు, ప్రొడ్యూసర్ల కొడుకులు హీరో అవుతున్నారు, డైరెక్టర్స్, యాంకర్స్, ఫైట్ మాస్టర్స్ ఇలా అందరూ వస్తూనే ఉన్నారు హీరోలుగా. అది ఛాలెంజింగ్గా ఉంటుందా లేకపోతే ఈజీగా వస్తున్నాము సినిమాల్లోకి అనే హ్యాపీనెస్ ఉంటుందా? అంటే నేను ఈజీగా తెర మీద కనిపిస్తున్నాను అనే సంతోషం ఉంటుందా లేకపోతే
ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలి, ఒకవేళ ఈ సినిమా ఇలా అయితే పరిస్థితి ఏంటి అని ఉంటుంది. ఇట్స్ నన్ను అడిగితే మిక్స్డ్ బ్యాగ్ అండి. ఎలా అంటే ఇప్పుడు ఒకటి ఒప్పుకోవాల్సిన థింగ్ ఏంటంటే మా మదర్ బ్యాక్గ్రౌండ్ వల్ల నాకు కొన్ని డోర్స్ ఓపెన్ అవుతాయి. ఒక మీటింగ్స్ కి వెళ్ళొచ్చు, ఇంపార్టెంట్ పీపుల్ కి కలవచ్చు, ఈ అడ్వాంటేజ్లు ఉంటాయి. అంతే మీరు అన్నట్టు ప్రెషర్ కూడా అంతే ఉంటుంది. ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు నిరూపించుకునే టైం మీకు తక్కువ ఉంటుంది ఒక విధంగా చూసుకుంటే. అండ్ లక్కీగా నేను సింగింగ్లోకి వెళ్ళలేదు, సో డైరెక్ట్ కంపారిజన్ అయితే లేదు నాకు మా మదర్కి. సో ఎప్పుడైనా ఆ ప్రెషర్ కూడా ఉంటుంది. అంతే ఆ బ్యాక్గ్రౌండ్ వల్ల వచ్చే అవకాశాలను కూడా మనం గుర్తిస్తూ దానికి గ్రేట్ఫుల్గా ఉంటూ నావిగేట్ చేయడం. సో ఇట్స్ లైక్ అ మిక్స్డ్ బ్యాగ్ ఇప్పుడు. కానీ దాన్ని ప్రెషర్ కంటే ఆపర్చునిటీగా తీసుకోవడం, ఆ మైండ్ సెట్లో ఎక్కువ ఉంటే ఐ ఫీల్ లైక్ నావిగేటింగ్ బెటర్ అది. సో ఇప్పుడైతే హీరోగా చేస్తున్నారు రెండో సినిమా కొత్త మలుపు. ఫ్యూచర్లో అంటే చాలా మంది పెద్ద హీరోలు కూడా హీరోలుగా చేస్తూ కూడా హిట్స్ కొడుతూ కూడా అప్పుడప్పుడు వేరే సినిమాల్లో కూడా మంచి క్యారెక్టర్స్ చేస్తుంటారు, ఇంపార్టెంట్ రోల్స్ చేస్తుంటారు. మీకు అలా అవకాశం వస్తే చేస్తారు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ నెక్స్ట్ ఒక రోల్ వచ్చింది ఒక పెద్ద హీరోతో, నాకంటే చాలా పెద్ద హీరోతో ఒక రోల్ వచ్చినా కూడా మేబీ దాని ద్వారా అందే రీచ్ నా లీడ్ ఫిల్మ్ కంటే ఎక్కువ అవ్వచ్చు. సో ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నేను నా రీచ్ రేంజ్ పెంచుకోవడం, దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం బెటర్ అంట. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ నేను హీరోగానే కనపడాలి, నేను ఒక్కడనే కనపడాలి కంటే ఏదైతే ఈ కొలాబరేషన్ నడుస్తాయి మంచి టెక్నీషియన్స్తో, మంచి ఆర్టిస్ట్తో, ఇట్ ఆల్వేస్ హెల్ప్స్ యూ గ్రో అండ్ రీచ్ బెటర్. ఎలాంటి రోల్స్ చేయాలనుకుంటున్నాను? అలా స్పెసిఫిక్గా ఏం లేదండి. స్పెసిఫిక్గా అంటూ ఇప్పుడు మేబీ వర్స్టాలిటీ చూసుకుంటే డిఫరెంట్ రోల్స్ చేయాలని అయితే ఉంటుంది. సర్కార్ నౌకరీ ఒకటి చేశాను, ఇప్పుడు కామెడీ చేస్తున్నాను, మేబీ ఐ వాంట్ ఎక్స్ప్లోర్ సంథింగ్ డిఫరెంట్ నెక్స్ట్. కానీ యాజ్ అ యాక్టర్ మోస్ట్లీ మనకు వచ్చే అవకాశాల మీద పట్టి కూడా ఉంటుంది. అంటే డైరెక్టర్ మన ఎక్కడ చూస్తున్నాడు, మనం ఏ విజన్లో నన్ను చూస్తున్నాడు అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో స్పెసిఫిక్గా ఇది చేద్దాం అని అయితే లేదు, ఐఎమ్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్ యాజ్ లాంగ్ యాజ్ ద కాంటెంట్ ఇస్ గుడ్. మహేందర్ గారు మీరు చెప్పండి, మొదటిసారి ఆకాష్ని చూసినప్పుడు మీకు వచ్చిన థాట్ ఏంటి? ఫస్ట్ టైం నేను అదే ఫస్ట్ కలవకుందు సర్కార్ నౌకరీలో చూసా. పర్ఫార్మెన్స్ వైజ్ నాకు కథ రియల్ గా కలిసినప్పుడు ఫేస్ టు ఫేస్ నేను అంటే అదే ఊహించుకున్నాం, మనోడు అట్లానే ఉంటాడేమో ఇంటెన్స్గా అమ్మాయి చాలా సీరియస్ మొహం పెట్టుకుని ఉంటానే ఉన్నాను. బట్ ఈజ్ చిల్ పర్సన్ ఓన్లీ. అట్లా ఎప్పుడు లేడు. అంటే మదర్ చాలా పెద్ద పేరున్న సింగర్ ఇండస్ట్రీలో, అట్లా ఎప్పుడు లేదు. వి వర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. మీకేమనిపించింది ఆకాష్ మహేందర్ని చూసినప్పుడు ఫస్ట్ టైం డైరెక్ట్? నేను యాక్చువల్లీ ఆయన నాకంటే వెరీ గ్రేట్ఫుల్. ఆపదల తర్వాత ఆయన కాంటెంట్ నేను ముందు చూసానండి. 30 Weds 21 అయినా, లేకపోతే చిన్న స్నిప్పెట్స్ ఆయన చాయ్ బిస్కెట్లో పనిచేసేటప్పుడు అలాంటి రీల్స్. సో ఐ ఆల్వేస్ న్యూ దట్ కామెడీ స్పెక్ట్రమ్లో ఈయన మంచి యాక్టర్ అని తెలుసు నాకు. సో ఎంతైనా నేను కొత్త ఇండస్ట్రీకి, ఆయన నాకంటే పెద్ద ఇండస్ట్రీలో అండ్ ఏజ్లో కూడా కొంచెం. అండ్ సో అలాంటి యాక్టర్తో కొలాబరేట్ అవ్వడం చాలా ఎక్సైట్ అయ్యా. అండ్ ఆయనకు కూడా కొంచెం ఉంటుంది అనుకున్నా, ఒక రకమైన యాక్టర్ని నేను, నాకంటే సీనియర్, అంత ఈజీగా జెల్ అవ్వడం అనుకున్నా. కానీ ఫస్ట్ డే జెల్ అయిపోయాడు. అంతే స్వీట్, అంతే ఫ్రాంక్, కానీ ఈజీ టు వర్క్ విత్. ఈజీ టు వర్క్ అంటున్నారు, ఫ్రాంక్ అంటున్నారు. ఏం మాట్లాడుకుంటారు మీరు సెట్స్ లో? మామూలుగా టాపిక్ సినిమా గురించి కాకుండా సినిమా గురించి ఫుడ్ మాట్లాడుకుంటాం. నిజంగా ఫుడ్ ఆల్మోస్ట్ 1 month ఉన్నాము. 1 month లో మేము వీ హ్యాడ్ నైస్ ఫుడ్. డిఫరెంట్ లో కానీ షూట్ లో కానీ మేము అంతా మాకు తెలిసి మా ప్రొడక్షన్ లో షెఫ్ ఆయన బాగా వండుతారని తెలిసి మేము మటన్ తెప్పించుకొని చేయించుకోవడాలు, లోకల్ ఫుడ్ టేస్ట్ చేయడాలు. కానీ మోస్ట్లీ అయితే ఇద్దరు అబ్బాయిలు ఏం మాట్లాడుకుంటారు యూజువల్లీ, అండ్ ఎస్పెషల్లీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయినప్పుడు అబ్బాయిలు మాట్లాడుకుంటారు. సెట్స్ లో మోస్ట్లీ సెట్స్, లేదంటే రూమ్ కాకపోతే కింద స్విమ్మింగ్ పూల్ అంతే. అంతే. అంటే స్విమ్మింగ్ కూడా చేసేవాళ్ళ? నేర్చుకొని ట్రై చేసి నేర్పించాను నేను కొంచెం. షూటింగ్ మొత్తం ఎక్కడ జరిగింది? పాలకొల్లు. ఓకే. ఎలా ఉన్నారు ప్రజలు పాలకొల్లు వాళ్ళు? వెరీ స్వీట్ అండి, అసలు అంత వెల్కమింగ్ పీపుల్ అంటే. అండ్ వాళ్ళకి సినిమా అంటే కూడా చాలా మంచి ప్యాషన్ ఉంది వాళ్ళకి. ఒక ఫిల్మ్ సెట్ దగ్గరలో కనపడుతుందంటే చాలా ఆతృతతో చూస్తారు ఎవరు హీరో. దాని తర్వాత మీరు సునీత గారి అబ్బాయి అని తెలిసాక మీ దగ్గరకు వచ్చి ఫొటోస్ అలా? లేదండి, నాకు ఇంకో సన్నివేశం జరిగిందంటే నా దగ్గరకు వచ్చి హీరో అని అడిగారు. యాక్చువల్లీ నేనే అంటే నువ్వా ఆ సందర్భాలు కూడా జరిగాయి. కానీ ఎక్కువ అమ్మ పేరు బయటికి రావడం కానీ అలా ఏం జరగలేదు. అంటే నేను చెప్పడం అయితే ఎప్పుడు జరగదు. ఎవరన్నా చెప్పుంటే మేబీ అప్పుడు వచ్చి ఫోటోలు తీసుకునే వాళ్ళు. ఆనంద్ సాయి స్వీట్స్ ఏదంటే అక్కడ తీసుకొని వెళ్తుంటే సమ్మన్కి ఇట్లా మీ మదర్ ఫ్యాన్ అండి నేను
గుర్తుపడే వాళ్ళు కొంతమంది ఉంటారండి, కానీ నాట్ అంటే వెరీ. సోషల్ మీడియా ఈ మధ్య ఎక్కువ ఉంది కదా, అంటే ఈజీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. ఆయన సోషల్ మీడియాలో డాన్సే పెడతారు కదా. కానీ అంత ఎక్కువ కూడా ఏం అవ్వదు, అంటే నన్ను గుర్తుపట్టేసి అంత ప్రస్తుతానికైతే లేదు. బట్ ఎప్పుడైతే ఎవరైతే గుర్తుపడతారో చాలా మంచిగా చెప్తారు, మేము మదర్కి పెద్ద ఫ్యాన్ అని. మీరు డాన్స్ కూడా చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ. టాలీవుడ్ లో కూడా మనది యాక్చువల్లీ టోటల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డాన్స్ అంటే ఫస్ట్ అందరికి గుర్తొచ్చే ఇండస్ట్రీ మనదే. సో మీకు బాగా నచ్చిన హీరో డాన్సర్ ఎవరు? చిరంజీవి. చిరంజీవి గారు ఆ జనరేషన్ లో, ఇప్పుడున్న జనరేషన్ లో కూడా అంటే ఎవ్రీ వన్స్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్ డాన్సింగ్ అండి. ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ అ సింగిల్ పర్సన్ హూస్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్ గారు డాన్సింగ్. అండ్ నేను ఎప్పుడైతే డాన్స్ స్టార్ట్ చేశానో అందరికంటే నన్ను ఆకట్టుకుంది రితిక్ రోషన్ గారు. ఎస్పెషల్లీ మీరు కూడా కొంచెం హైట్ రుతిక్ రోషన్ లాగానే, ఆ స్టైల్ కూడా కొంచెం రుతిక్ లానే ఉంది. పెద్ద కాంప్లిమెంట్ అండి. ఏదో రోజు నాకు అలాంటి బాడీ వస్తుందని ఆశిస్తూ. మీరు ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేయలేదు కదా? అంటే ప్రస్తుతానికైతే లేదండి. తెలుస్తుంది అదే వర్కౌట్ స్టార్ట్ చేయలేదని. నేను కూడా తెలుస్తుంది, అసలు తెలియట్లేదు. చూసి తెలుస్తుంది కదా మామూలు. వర్కౌట్ అంటే నేను ఎప్పటి నుంచి వర్కౌట్ చేస్తున్నాను సరే, కానీ నేను చాలా స్లిమ్ గా కనిపిస్తాను, అదైతే తెలుసు నాకు. సో చాలా మందికి అది అనిపిస్తుంది దట్. కానీ ఈ షర్ట్ కూడా నేను వేసుకుంది కొంచెం ఓవర్ సైజ్డ్ అనుకోండి, మేబీ అలా అనిపించచ్చు. కానీ వర్కౌట్ అయితే నేను చాలా ఎల్లిన్ చేస్తున్నాను ఫిట్ గా ఉండడం కోసం. ఇప్పటిదాకైతే నేను బాడీ అయితే పెంచలేదు, బట్ ఫిట్ గా ఉండడం అయితే చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను. సో ఆల్రెడీ ఒక ఫీల్ అయితే మీరు ఆల్రెడీ ఫేస్ చేశారు ఆ ప్రెషర్, అంటే సినిమా రిలీజ్ అయ్యే రోజు ఎలా ఉంటుందో, జనాలు ఎలా తీసుకుంటారో అని. సో అప్పుడు ఎలా ఉండింది మీ ఫస్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు సర్కార్ నౌకరీ? చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి. అంటే ఒక రకమైన భయం ఉంటుంది, ఒక రకమైన ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఒక రకమైన రియాలిటీ చెక్ ఏదైతే కొడుతుందో, ఫైనల్లీ నన్ను వెండి తెరపై చూస్తున్నారు జనాలు. ఏదో చిన్నప్పటి నుంచి మనం ఏది అలాంటి సపోర్ట్ సీరియస్లీ చాలా చాలా అంటే చాలా. ఎస్పెషలీ ఈ కామెంట్స్ ఏదైతే వస్తాయి, రాఘవేంద్ర రావు గారి హీరో అంటే ఒక పెద్ద థింగ్ అది, ఎందుకంటే చాలా మందిని ఇంట్రడ్యూస్ చేశారు ఆయన. అలాంటి ఒక రెస్పాన్సిబిలిటీ మన మీద ఉన్నప్పుడు దాని వల్ల వచ్చే ప్రెషర్, సో ఇదంతా ఒక మిక్స్డ్ ఫీలింగ్లా ఉండింది. కానీ నేను ఎక్కువ ఐ ఫీల్ లైక్ నన్ను కంట్రోల్ చేసుకుని కొంచెం రిస్ట్రెయింట్గా ఉండడం బెటర్. మీరు అనుకోకుండా యాక్టర్ అయ్యారా, అనుకునే యాక్టర్ అయ్యారా? అంటే ఇంట్లో చెప్పి అది కూడా ఒక విచిత్రమైన జర్నీ అండి. ఎందుకంటే అమ్మకు తెలుసు నాకు ఇంట్రెస్ట్ ఉందని, నాకు తెలుసు ఆవిడకి నచ్చదని నేను యాక్టింగ్లోకి వెళ్ళడం. ఆవిడ పాయింట్ ఏంటంటే ఆవిడ స్ట్రగుల్ అయిన విధానంగా నేను స్ట్రగుల్ అవ్వకూడదని ఆవిడ పాయింట్. కానీ అట్ ద సేమ్ పాయింట్ నా ఇంట్రెస్ట్ కూడా అంతే ఉందని ఆవిడ గమనించారు. సో ఆవిడకున్న చిన్నపాటి భయం వీడేమైపోతాడా ఇండస్ట్రీలో అనేది కూడా నిజమే. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐ వాంట్ టు ట్రై. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది, లెట్స్ సీ. ఎప్పుడైతే నా ఆడిషన్స్ టేప్స్, నా యాక్టింగ్ స్కూల్ టేప్స్ చూసారో ఆవిడ, కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. ఓకే, మయూక ఉత్తేజ్ గారి దగ్గర అక్కడ కొన్ని క్లిప్స్ ఆవిడ చూపించాను. యూసఫ్గూడలో మయూక ఇన్స్టిట్యూట్. అండ్ మనడు ఎవరికి తెలియదు ఏంటంటే పాటలు బాగా అదే మీరు సింగింగ్ కూడా నేర్చుకున్నారా? సంగీతం లేదండి. మీరు అన్నారు ఇందాక అపార్ట్ ఫ్రమ్ షూటింగ్ ఏం మాట్లాడుకుంటారు? ఫుడ్, రూమ్, స్విమ్మింగ్ పూల్ కాకుండా సింగింగ్. పడుకునే అదే మనోడు పాడుకుంటే నేను పడుకుంటా, బాగా పాడతా. ఒకసారి అడగండి మీరు. ఇప్పుడు పాడడం ఎందుకు లేదు కానీ నేను నేర్చుకోలేదు. ఇప్పుడు అవన్నీ నిజంగా నేర్చుకోలేదండి నేను. ఒక పాట, ఒక రెండు. ఎందుకండి పర్లేదు మాకోసం. ఇప్పుడు ఏంటంటే ఒక ఎస్టాబ్లిష్ యాక్టర్ అయిన తర్వాత నేను అన్ని కళలు చూపించుకుంటాను. ఏమంటున్నా అంటే ఇప్పుడు మాట ఇది పాట పాడి మనం ఇంకో సినిమా చేసి ఇంటర్వ్యూలో వేసుకుందాం. ఏది ఇది ఈ క్లిప్ లేదండి. నేను వన్ మోర్ థింగ్ యూ షుడ్ నో అబౌట్ మీ, నేను చాలా షై అండి. నేను యాక్టింగ్కే చాలా కష్టపడి ఇప్పుడు బయటకు వస్తున్నాను. కానీ సింగింగ్ అంటే నాకు కొంచెం కష్టమే. దట్స్ ప్రైవేట్ థింగ్. ఎప్పుడన్నా సరదాగా ఆఫ్ కెమెరా మీకోసం పాడతాను, అప్పుడు పెట్టండి. తప్పకుండా. ఇక ఫైనల్ క్వశ్చన్, ఇప్పటి వరకు మీరు అంటే మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ లో బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఎవరు చెప్పారు? నా ఫిల్మ్ క్రూ అండి. ఎప్పుడైతే వీళ్ళందరూ కలిసి ఒక యాక్సెప్టెన్స్ ఉంటుంది, ఓకే ఈయన మంచి యాక్టర్ అనే యాక్సెప్టెన్స్ అయితే నాకు రఘుబాబు గారి నుంచి వచ్చిందో, నాకు మహేందర్ గారి నుంచి వచ్చిందో, ఎంతైనా వీళ్ళందరూ నా సీనియర్ యాక్టర్స్, నాకంటే ఎక్కువ పనిచేసిన వాళ్ళు. అండ్ వాళ్ళ నుంచి వచ్చి ఏ కాంప్లిమెంట్ అయినా నాకు ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్. సో ఐ ఫీల్ లైక్ రఘుబాబు గారు లాంటి ఆర్టిస్ట్ నుంచి ఒక మంచి నటుడు ఈయన అనే కాంప్లిమెంట్ వాజ్ వెరీ ప్రెషియస్ ఫర్ మీ ఈ సెట్లో. అండ్ మేమిద్దరం బీయింగ్ న్యూ కమర్స్, రఘుబాబు గారు, పృథ్వీ గారు, మా నలుగురు కాంబినేషన్స్లో సీన్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఇచ్చే చిన్న ఇంప్రవైజెస్ చాలా బాగుంటాయి. అంటే వాళ్ళు ఏదో పెద్ద ఎఫర్ట్ పెట్టినట్టు ఏముండదు. అంటే వాళ్ళు చాలా సీనియర్ యాక్టర్స్ కదా, అలా ఇది ఇలా చేసే సినిమా. సో వాళ్ళని చూసి మీకు కూడా యాక్టింగ్ ఇంకా ఈజీగా అయిపోతుంది. అంటే కాంబినేషన్ బేసిక్ ఏంటంటే
అట్లా సీనియర్స్ ఉన్న వాళ్ళు మనల్ని కొంచెం ఏంటమ్మా ఎన్ని టేకులు అన్నారు అనుకోండి, యాజ్ అన్ యాక్టర్ మనకు కాన్ఫిడెన్స్ పోతుంది. కానీ వాళ్ళే అంత అలా పేషెంట్ అవ్వకుండా చాలా పేషెన్స్ గా కొన్ని తప్పులు జరుగుతున్నాయి, ఏం కదా మళ్ళీ చేద్దాం అనుకుంటూ చాలా మనం మైండ్లో ఒకటి అనుకుంటాం, మళ్ళీ సీనియర్ యాక్టర్స్ని చూసి వీళ్ళు ఇలా ఉంటారేమో ఇలా మాట్లాడాలేమో, బట్ వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు చాలా ఫ్రెండ్లీ వేలో ఉన్నప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. వెరీ నార్మల్ వే, వెరీ ఆ స్టార్ స్టేటస్ చూపించకుండా అసలు ఇది చాలా వెరీ వెల్కమింగ్, వెరీ సపోర్టివ్. థ్యాంక్ యూ సో మచ్ అండి మాతో అండి. పాటు ఈ చిట్ చాట్ లో జాయిన్ అయినందుకు. Thank you so ఆకాష్ గారు, మహేందర్ గారు, మీ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మా సాక్షి ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాం. Thank you. Thank you జూన్ so much. 12న అలాగే ఆడియన్స్ మీరు కూడా థియేటర్స్కి వెళ్ళి చూడండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.